నమస్తే, నేను ప్రియా. మైటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. పల్నాడు జిల్లా నర్సరావుపేట 2 టౌన్ పరిధిలో పలువురు క్రికెట్ బుకీలను అరెస్ట్ చేసిన పోలీసులు బుకీల నుండి 4,58,000 నగదు, సెల్ ఫోన్, ల్యాప్టాప్స్, ట్యాబ్ స్వాధీనం చేసుకున్నట్లు ఇన్ఛార్జ్ డీఎస్పీ హనుమంతరావు వెల్లడి. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం సారంగపల్లి అగ్రహారం గ్రామ సమీపంలోని చెరువులో పడి 2 యువకుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గురజాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. రాజమహేంద్రవరంలో మే 30 నుండి జూన్ 1 వరకు ఇంటర్నేషనల్ డ్రాగన్ బోట్ లీగ్ 2026 నిర్వహణ. ఈ ఈవెంట్ నగరానికి అంతర్జాతీయ గుర్తింపు తెస్తుంది అన్న ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి. పల్నాడు జిల్లా నర్సరావుపేట 2 టౌన్ పరిధిలో పలువురు క్రికెట్ బుకీలను పోలీసులు అరెస్ట్ చేశారు. బెట్టింగ్ లకు పాల్పడుతున్న 6గురిని అరెస్ట్ చేసినట్లు ఇన్ఛార్జ్ డీఎస్పీ హనుమంతరావు తెలిపారు. మొత్తం 10 మందిపై కేసులు నమోదు. పోలీసులు నర్సరావుపేటకు చెందిన కాశీంసా, మస్తాన్ వలి, పసుపులెట్టి నాగరాజు, సికా చక్రవర్తి, వెంకటేశ్వరరావు, రఫీలను అరెస్ట్ చేయగా జానీ, కృష్ణారెడ్డి, పులిబాబురెడ్డి, గుజ్జుల ప్రభాకర్ రెడ్డి పరారీలో ఉన్నారు అని, త్వరలోనే వారిని అరెస్ట్ చేస్తామని తెలిపారు. పట్టుబడిన బుకీల నుండి 4,50,000 నగదు, 6 సెల్ ఫోన్లు, ఓ ల్యాప్టాప్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ ముద్దాయిల్లో ఒకరైన షేక్ కాసిం షా సన్ ఆఫ్ సైదా, హైలాబజారు, నర్సాపేట పట్టణం. ఇతని ఇంటి వద్ద క్రికెట్ బెట్టింగ్, ఈ ఐపీఎల్కి సంబంధించి జరుగుతున్న సమాచారం మేరకు వెళ్ళి రైడ్ చేయడం జరిగింది. అతని ఇంట్లో రైడ్లో ఈ 6గురు వ్యక్తులు ఉన్నారు. ఇందులో ఈ 6గురు వ్యక్తులు కూడా ఎవరు బోర్డులు పెట్టేసి సెల్ ఫోన్ల ద్వారా నడిపిస్తూ ఉన్నారు. అయితే బోర్డులు ఇప్పుడు ఎత్తేసి, బోర్డు అంటే ఇంక ఇప్పుడు సెల్ ఫోనే బోర్డు, సెల్ ఫోన్లో యాప్స్ తీసుకుంటున్నారు. ఇప్పుడు ఆ యాప్ ఎవరిస్తారో తెలియదు. వీడికి ఎవడో యాప్ ఇస్తాడు, డబ్బు తీసుకుంటాడు. దాని మీద ఆ యాప్ మీద ఇతను ఫండర్స్కి ఫండ్ తీసుకొని లింక్ ఇస్తూ ఉంటాడు, చెప్తూ ఉంటాడు. అంతా ఈ కాసిం షాతో పాటు షేక్ మస్తాన్ వలి అనేటువంటి వీళ్ళిద్దరు, ఇతను కూడా మసీద్ వెనక బజారు, ఇస్లాంపేట, నర్సాపేట. వీళ్ళిద్దరు మెయిన్ బుకీస్. వీళ్ళ యాప్స్ ఈ కింద చెప్పబడినటువంటి పసుపులేటి నాగరాజు కానీ, సికా చక్రవర్తి కానీ, షేక్ రఫీజాన్ కానీ, పత్తేల వెంకటేశ్వరరావు, వీళ్ళందరూ కూడా వాళ్ళ దగ్గర యాప్స్ తీసుకొని ఈ ఫండర్స్ దగ్గర నుంచి ఫండ్ తీసుకొని వీళ్ళ దగ్గర లింక్ తీసుకొని చెప్తూ ఉంటారు అన్నమాట. అది వీళ్ళు చేసేటువంటి విధానము. ఆ విధంగా బెట్టింగ్ జరుగుతూ ఉంది. వీళ్ళతో పాటు ప్రభాకర్ రెడ్డి, బాబుల్ రెడ్డి, కృష్ణారెడ్డి, ఫజూరు, జానీ అనేటువంటి వాళ్ళు కూడా ఇందులో ఇంకా మాకు అవసరం ఉంది. వాళ్లే కాకుండా ఇంకా చాలామంది బిగ్ షాట్స్ ఉన్నారు కొంతమంది ఇందులో. వాళ్ళ సమాచారం కూడా ఉంది మా దగ్గర. అది కూడా మా ఎస్పీ గారి ఆర్డర్స్ మేరకు ఫర్దర్గా వీళ్ళందరినీ కూడా ఒక్కొక్కరిని ఎవరిని వదిలేదు లేదు. అయితే వీళ్ళందరూ కూడా ఎవరు ఇక్కడ లేరు. ఉంటే ఖచ్చితంగా ఈ పాటికే పికప్ చేసేవాళ్ళం. ఈ చెప్పిన పేర్లు కానీ వాళ్ళు కాకుండా ఇంకా మిగతా వాళ్ళు కూడా పెద్ద పెద్ద ఫండర్స్ అందరూ కూడా బెంగళూరు, హైదరాబాదులో, చెన్నైలో ఉన్నట్టు తెలుస్తుంది. మనకి వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా ఈ టైంలో ఆన్లో ఉండదు. రెగ్యులర్గా వాడే ఫోన్లు ఏవి ఉండవు. ఎక్కడ ఉన్నాడో కూడా తెలియని పరిస్థితి ఉంటుంది. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం దాచేపల్లి మండలం మాదినాపాడు గ్రామ శివారులో సారంగపల్లి అగ్రహారం గ్రామంలో చెరువులో పడి 2 యువకులు మృతి చెందారు. గొర్రెలు కడుక్కోవడానికి గ్రామంలో చెరువులోకి వెళ్లిన నేపథ్యంలో చెరువులో జారిపడి 2 యువకులు అక్కడికక్కడ మృతి చెందారు. మృతులు మోటబోతుల శ్రీను, మోటబోతుల శ్రీకాంత్లుగా గుర్తించారు. సమాచారం అందుకున్న దాచేపల్లి పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గురజాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రపంచ దృష్టి ఇప్పుడు రాజమహేంద్రం వైపు మళ్లింది.
మే 30 నుండి జూన్ 1 వరకు నిర్వహించనున్న ఇంటర్నేషనల్ డ్రాగన్ బోట్ లీగ్ 2026కు నగరం సిద్ధమవుతోంది. 25 దేశాల నుంచి సుమారు 1200 మంది అథ్లెట్లు పాల్గొననున్నారు. ఈ సందర్భంగా ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి మాట్లాడుతూ ఈ ఈవెంట్ నగరానికి అంతర్జాతీయ గుర్తింపు తీసుకువస్తోంది అని తెలిపారు. యువతలో క్రీడలపై ఆసక్తి పెంపొందించడంలో ఇది కీలకమని, నగరంలో మల్టీపర్పస్ స్టేడియం నిర్మాణం కొనసాగుతుండగా క్రీడా మౌలిక వస్తువులను అభివృద్ధి చేసే దిశగా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, రుడా చైర్మన్ బొట్టు వెంకటరమణ చౌదరి, కొడుపూడి సత్యబాబు, కాశీ నవీన్ కుమార్, వరి శ్రీనివాసరావు, పిక్కి నాగేంద్ర, అత్తి సత్యనారాయణ, వై శ్రీను, ఉప్పులూరు జానకిరామయ్య, అధికారులు, సామాజిక మాధ్యమ ప్రభావశీలులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు మనం ఇతరులు ఏదైతే క్రికెట్ కావచ్చు ఆర్చరీ లీగ్స్ ఉన్నాయో దీనికి కూడా డ్రాగన్ బోట్కి సంబంధించి పర్ఫెక్ట్ గా ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఏదైతే ఉందో వాళ్ళు 1 కిలోమీటర్ రేడియేషన్స్ ఆఫ్ కాంపిటీషన్స్ ఉంటే ఎంతమంది పార్టిసిపేషన్ చేయాలి, గ్రూప్ టీమ్ ఏంటి, సింగిల్ ఏంటి అనేది ఏదైతే అసలు ఆన్ పేపర్ మీద అసోసియేషన్ వాళ్ళు ఫెడరేషన్ వాళ్ళు ఈ ఎలాగా మీకు ఎవరు ఏ దాంట్లో ఎన్ని కాంపిటీషన్స్ ఉంటే ఎంతమంది పార్టిసిపేషన్ చేస్తారు. దాంతో పాటు మరొక విషయం కూడా ఇక్కడ లోకల్ క్రియాసిటీ కూడా ఉంటుంది. ఎందుకంటే మనము ఇంటర్నేషనల్ టోర్నమెంట్ తో పాటు ఎక్కడున్న ఎవరైతే లోకల్ క్రీడాకారులు ఉన్నారో వాళ్ళు కూడా ప్రోత్సహించడంతో పాటు ఏదైతే బై గాడ్ మనకి సముద్రాన్ని ఈడే శక్తి సామర్థ్యం మన పిల్లలుంది. ముఖ్యంగా ఏదైతే మత్స్యకారులకు సంబంధించిన పిల్లలు ఈరోజు చీరాలు కావచ్చు, మచిలీపట్నం కావచ్చు, ఇక్కడ కావచ్చు, కాకినాడ కావచ్చు, అదేవిధంగా విశాఖపట్నం, విజయనగరం ఈ ప్రాంతాల్లో సముద్రాన్ని ఎదిరించే శక్తి మనవుతుంది. వాళ్ళందరినీ కూడా వీళ్ళు భాగస్వామ్యం చేస్తాం. ఆ మెజర్మెంట్స్ ఎలా ఉంటాయి, టీమ్ ఏంటి, టీమ్ ఏంటి, ఇంక్లూజన్ ఏంటి, ఎవరెవరు ఎలా పార్టిసిపేషన్ చేస్తారు, ఇండివిజువల్ గా బోర్డు పెట్టిస్తాం. ఆయన బాగా చేశారు. మేము కూడా శ్రీనివాస్ మీరే కానీ లైట్ చేయగలుగుతారా? పుట్టాను మా ఎమ్మెల్యే గారు కొడుకు నేను పుట్టి విశాఖ జిల్లా గాజువాక సమీపం శీలానగర్ లో నిర్మిస్తున్న 400 పడకల ఈఎస్ఐ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ పనులను ఎంపీ శ్రీ భరత్, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావులు పరిశీలించారు. పనుల పురోగతిని అక్కడున్న ఇంజనీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. దాదాపు 80% పూర్తయిన నిర్మాణ పనుల వివరాలను కేఎంవి ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధులు తెలియజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పనులు వేగవంతం చేసి వచ్చే జూన్, జూలై నాటికి పూర్తి చేయాలి అనే లక్ష్యంతో ఉన్నట్లు తెలిపారు. హాస్పిటల్ పూర్తయితే కనీసం 40,000 మంది కార్మికులకు వైద్య సదుపాయాలు అందుబాటులోకి వస్తాయన్నారు. విశాఖ నగరానికే కాక ఈ ఆసుపత్రి తలమానికంగా నిలుస్తుంది అని తెలిపారు. ఇవాళ విశాఖపట్నంలో కొత్తగా వచ్చే ఈఎస్ఐ హాస్పిటల్ గాజువాక నియోజకవర్గంలో పల్లా శ్రీనివాస్ గారితో ప్రోగ్రెస్ రివ్యూ చేయడానికి సైట్ విజిట్ చేయడం జరిగింది. చాలా బాగా కడుతున్నారు. క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్, సైజు కూడా 350 + 50 సూపర్ స్పెషాలిటీ బెడ్స్తో 400 బెడ్ హాస్పిటల్ ఇక్కడ అతి త్వరలో అంటే 2-3 నెలల్లో కూడా పూర్తయ్యే అవకాశం. దాని తర్వాత రిక్రూట్మెంట్ అయిన తర్వాత ఆపరేషన్స్ కూడా స్టార్ట్ అవుతాయి. 7 లక్షల స్క్వేర్ ఫీట్ బిల్డింగు, 120 కార్ పార్కులు బేస్మెంట్లు, బయట ఇంకో 30 కార్ పార్క్స్. చుట్టూ అంతా నడిచి చూసాము. సర్వీసెస్ ఎక్కడ పెడుతున్నారు, వాటరు, ఏసీ, ట్రీట్మెంటు, లిఫ్ట్స్, వెరీ వెల్ ప్లాన్డ్. సైట్ కూడా నడవడానికి చాలా సౌకర్యంగా ఉంది. ఎందుకంటే పేషెంట్స్ ఇక్కడ లాంగ్ టైం కోసం అడ్మిట్ అయినప్పుడు వాళ్ళ కోసం కూడా కొంచెం హెల్త్ కోసం నడవడానికి చుట్టూ చెట్లు పెడితే ఒక మంచి వాతావరణం తయారు చేస్తే వాళ్ళు కూడా తొందరగా కోలుకోగలుగుతారు. సో అట్లాంటి ఒక ఆలోచనతో మంచి సైట్ పల్లా గారు ఐడెంటిఫై చేయడము గతంలో. దాని తర్వాత ఇది ఇక్కడ కన్స్ట్రక్షన్ వేగంగా జరగడము, కేఎంవి ప్రాజెక్ట్స్ బాగా కడుతున్నారు. అండ్ ఈ ప్రాంతంకి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇక్కడ స్టీల్ ప్లాంట్ అవనివ్వండి, ఆటోనగర్ అవనివ్వండి, చాలామంది ఎంప్లాయీస్ ఎవరైతే ఈఎస్ఐకి ఎలిజిబుల్గా ఉంటారో, అంటే తక్కువ జీతం 20,000, 25,000 కన్నా తక్కువ జీతం ఉన్న వాళ్ళకి ఈఎస్ఐ ఎలిజిబిలిటీ వర్తిస్తుంది. కాబట్టి
ఇది వాళ్ళకి చాలా సౌకర్యంగా ఉంటుంది. భవిష్యత్తులో కూడా ఈ ప్రాంతంలో ఫార్మాస్యూటికల్ ఫ్యాక్టరీస్ అవనివ్వండి, కొత్త స్టీల్ ప్లాంట్ అవనివ్వండి, పెద్ద ఎత్తున ఇక్కడ ఉద్యోగులు ఉండబోతున్నారు కాబట్టి దిస్ ఇస్ ఎ గ్రేట్ లొకేషన్ ఫార్ ద ఈఎస్ఐ హాస్పిటల్. త్వరలో ఇది ఓపెన్ అయ్యి బాగా నడవాలని కోరుకుంటున్నాను. ప్రాజెక్ట్ టీంతో మేము ప్రోగ్రెస్ ఎట్లా జరిగింది, ప్లాన్స్ ఏంటి అంత ఇందాక ప్రాజెక్ట్ సైట్లో కూడా మేము రివ్యూ చేసాము. ఇది 6 ఎకరాల 40 సెంట్లు. దీని పక్కన ఇంకో 2 ఎకరాల భూమి ఉంది. ఆ 2 ఎకరాల్లో స్టాఫ్ క్వార్టర్స్ 128 స్టాఫ్ క్వార్టర్స్ కూడా కడుతున్నారు. దాంట్లో నర్సెస్, సపోర్ట్ స్టాఫ్, డాక్టర్స్, అడ్మినిస్ట్రేటర్స్ అందరూ కూడా వాటిలో ఉంటారు. అండ్ భవిష్యత్తులో మేము వెనకాల ఈఎస్ఐ మెడికల్ కాలేజ్ పెట్టాలనే ఒక ఆలోచనలో కూడా ఉన్నాము. ఇప్పుడైతే ఆ ల్యాండ్ ఇష్యూ చెరువులను అభివృద్ధి చేసి నీటి నిలువలను పెంచేందుకు 100 రోజుల పాటు కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం రూపొందించింది అని విశాఖ జిల్లా కలెక్టర్ అభిషేక్ కిషోర్ తెలిపారు. విశాఖ జిల్లా పెందుర్తి మండలం సరిపల్లి గ్రామంలో నీటి భద్రత సాగునీటి సంఘాల బాధ్యత అనే కార్యక్రమంలో పెందుర్తి మండలం వేపగుంట గ్రామం నుండి పీనగారి గ్రామానికి వెళ్లే రోడ్డు విస్తరణలో భూములు కోల్పోయిన బాధితులకు నష్టపరిహారం చెక్కులను ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబుతో కలిసి అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఎమ్మెల్యే మాట్లాడుతూ చెరువులను అభివృద్ధి చేసి నీటి నిల్వలను పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం 100 రోజుల పాటు ప్రతి గ్రామంలో అభివృద్ధి పనులు చేపడుతుంది అని, దీనికి సాగునీటి సంఘాలు తమ వంతు చేయూత ఇవ్వాలి అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అన్ని శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈరోజు ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. నా పేరు అభిషేక్ కిషోర్. నేను జిల్లా కలెక్టర్గా కిందటి వారమే ఛార్జ్ తీసుకున్నాను. ఛార్జ్ తీసుకున్న తర్వాత విశాఖపట్నం జిల్లాలో నేను విజిట్ చేసిన మొదటి మండలం పెందుర్తి. మొదటి గ్రామం సరిపల్లి. ఈ సరిపల్లి గ్రామం ఈ పెందుర్తి మండలం నాకు ఎప్పుడు స్పెషల్గా ఉంటుంది. ఈ సరిపల్లి గ్రామానికి నేను ఈరోజు మొదటిసారి వచ్చాను, మళ్ళీ వస్తాను. ఈరోజు మన ఎమ్మెల్యే గారు చెప్పిన ఇబ్బందులు కానీ, లేకపోతే మన మిగతా అధికారులు, ప్రజాప్రతినిధులు చెప్పిన ప్రతి ఒక్క సమస్య మీద కొంచెం టైం కేటాయించి తప్పకుండా సాధ్యమైనంత వరకు ఎన్ని తీర్చగలిగితే అన్ని మనం డెఫినెట్గా వర్క్ చేసి సాల్వ్ చేద్దాము. నేను తెలుగువాడిని. మా సొంతూరు నెల్లూరు జిల్లా. మొదటిసారి జిల్లాకు వస్తున్నాను కాబట్టి చెప్తున్నాను. విశాఖపట్నం జిల్లా కలెక్టర్గా రావడం చాలా సంతోషంగా ఉంది. విశాఖపట్నం జిల్లా, విశాఖపట్నం సిటీ మనకు రాష్ట్రానికే కాదు దేశానికే చాలా ప్రాముఖ్యమైన నగరం మరియు జిల్లా. నా వంతు కృషి చేసి మన జిల్లాకి ఎంతగా ప్రయోజనం తీసుకురావడానికి ప్రయత్నిస్తాను. అయితే ఈరోజు నీటి భద్రత సాగునీటి సంఘాల బాధ్యత అనే ఈ ప్రోగ్రామ్ని శ్రీకారం చుట్టడానికి ఈరోజు మనం ఈ పెద్ద ట్యాంక్ దగ్గరికి వచ్చాము. ఈరోజు ఈ ప్రోగ్రామ్ చూస్తే మన జిల్లాలో సుమారు ఒక 125 ట్యాంకుల్లో వాటర్ డెప్త్, మన నీటి నిల్వ 8 అడుగుల కంటే ఎక్కువగా ఉంది, 8 మీటర్స్ కంటే ఎక్కువగా ఉంది. ఈ ప్రోగ్రామ్ ద్వారా ముఖ్యంగా ప్రభుత్వం ఏం చేయాలనుకుంటుందంటే, మాన్సూన్ వర్షం ముందు నీటి నిల్వ 6 అడుగులు ఉండాలి, 6 మీటర్స్ ఉండాలి. వర్షం తర్వాత 3 మీటర్లు ఉండాలి. ఇది ఒక సైంటిఫిక్ టార్గెట్ పెట్టుకొని మనం ఈ ప్రోగ్రామ్ ని 100 రోజుల క్యాంపెయిన్ ని టేకప్ చేయడం జరుగుతుంది. ఇది దేశంలో ఏ రాష్ట్రము ఇంత స్పెసిఫిక్ గా ఒక టార్గెట్ పెట్టుకొని ఇంత ఒక వాటర్ టేప్. భారతీయ జనతా పార్టీ స్థాపన దినోత్సవ వేడుకలు 2వ రోజు గాజువాక వ్యాప్తంగా జరిగాయి. పాత కర్ణవాణిపాలెం పార్టీ కార్యాలయం వద్ద ఏపీ బీజేపీ మీడియా ప్యానలిస్ట్ కర్ణం రెడ్డి నరసింహారావు ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. పలు గ్రామాలకు చెందిన పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ దేశాలు గర్వించదగ్గ నేత ప్రధాని నరేంద్ర మోడీ అని, దేశంలో వరుసగా 3 సార్లు పార్టీని అధికారంలోకి తీసుకువచ్చిన కమల వికాసాన్ని నింపారని కొనియాడారు. పథకాల అమలు ద్వారా పేదల కళ్ళలో వెలుగులు నింపారని, నూతన సంస్కరణలతో అన్ని రంగాలను అభివృద్ధి చేశారని తెలిపారు. కేంద్రం ప్రవేశపెట్టిన పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలి అని శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మహిళా మోర్చా నాయకులు వర్రే లలిత, రోహిణి, నాగేశ్వరరావు, రంగనాయకులు, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఏప్రిల్ 6వ తేదీ మా భారతీయ జనతా పార్టీ 47వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పిఎన్ మాధవ్ గారి సూచనల మేరకు మా గాజువాక అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం 20 వార్డులు ఉన్నాయి. ప్రతి వార్డులోనూ కూడా మన ఊరు మన జెండా అనే కార్యక్రమం ద్వారా పోల్స్ కొత్తగా తీసుకొని, పోల్ పైన కమలం గుర్తు, అదేవిధంగా పోల్కి 4 అడుగుల హైట్లో ఒక క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకుంటే కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు అన్నీ కూడా ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా ఫోన్లోనే మన ప్రాంతంలో మన వార్డులో ఎవరెవరికి
ఏ ఏ పథకాలు వచ్చాయనేది పూర్తి వివరాలు వస్తాయి. ఆ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో ప్రతి మండలంలోనూ కూడా మాకు గాజువాక బీజేపీ పరంగా 9 మండలాలు ఉన్నాయి, 20 వార్డులు ఉన్నాయి. 9 మండలాల్లోనూ కూడా ఆయా మండల అధ్యక్షులు, ఆ వార్డులు, ఆ ప్రాంతంలో సీనియర్ నాయకులు ముఖ్య అతిథులుగా పిలిపించి వాళ్ళ చేతుల మీదుగానే జెండా ఆవిష్కరణ చేసి మరి పార్టీ యొక్క సిద్ధాంతాలను కూడా ప్రజలందరికీ తెలియజేసే విధంగా భారతీయ జనతా పార్టీ 1980 ఇదే రోజు ఏప్రిల్ 6వ తేదీని ఆవిర్భవించింది. మాజీ ప్రధాని శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు ఈ భారతీయ జనతా పార్టీకి వ్యవస్థాపక అధ్యక్షులుగా ఉన్నారు. ప్రధానమంత్రి గారు కూడా చేశారు, మీకు అందరూ తెలుసు. దీనికి మూలం 1951లో డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు జనసంఘ్ పార్టీ ఏర్పాటు చేశారు. తర్వాత జనతా పార్టీగా 1980 ఇదే రోజు ఏప్రిల్ 6వ తేదీ భారతీయ జనతా పార్టీగా రూపాంతరం చెంది ఈరోజు ప్రపంచంలోనే అత్యధిక సభ్యులు 14 కోట్ల సభ్యులు ఉన్న ఏకైక రాజకీయ పార్టీ ఏదైనా ఉందంటే అది భారతీయ జనతా పార్టీ. దేశం కోసం, ధర్మం కోసం నిజాయితీగా పనిచేసే ఏకైక పార్టీ. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో నిర్వహించిన శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి రథోత్సవంలో మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి, నర్సరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు పాల్గొన్నారు. వారికి ఆలయ ట్రస్ట్ బోర్డు కమిటీ సభ్యులు పూర్ణ గుమ్మంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయ గర్భగుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ వేడుకలకు కూటమి నాయకులు, కార్యకర్తలు అలాగే భారీ సంఖ్యలో నియోజకవర్గ ప్రజలు హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. ఈ రథోత్సవం సందర్భంగా మాచర్ల పట్టణం అంతా భక్తి పారవస్యంతో మారుమ్రోగింది. వేలాది మంది భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అయిపోతే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ ఉభయ సభలు ఆమోదం తెలిపిన సందర్భంగా పాత గాజువాక తెదేపా కార్యాలయ ప్రాంగణంలో మహిళలు రంగవల్లులతో అదరగొట్టారు. అమరావతిని కాన్సెప్ట్ గా తీసుకుని ఒక్కొక్క మహిళ వేసిన ముగ్గులు అందరినీ మంత్రముగ్ధులను చేశాయి. నాటి పోరాటం ఫలితంగా జరిగిన న్యాయాన్ని కళ్లకు కట్టినట్లుగా ముగ్గులు వేసి ఆశ్చర్యపరిచారు. జయ హో అమరావతి, జై చంద్రబాబు, జై పవన్ కళ్యాణ్, మోదీకి ధన్యవాదాలు, ఫలించిన రైతుల ఆలు పెరగానే పోరాటం లాంటి అంశాలను తీసుకుని ముగ్గులతో ఆకట్టుకున్నారు. అమరావతి రైతుల పోరాటం ఫలించింది అని, ఏపీకి న్యాయం చేసిన ప్రధాని మోదీకి, రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపిస్తున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్లకు నియోజకవర్గ తెదేపా మహిళా అధ్యక్షురాలు గొల్లవెల్లి కనకభవాని ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన వీర మహిళ మోకా శాలిని, యజ్ఞప్రియ, చందు, సన్యాసమ్మ, లక్ష్మి, మంగా, ఉమా తదితరులు పాల్గొన్నారు. మన రాష్ట్ర అధ్యక్షులు గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలోని సంబరాలు చేసుకుంటున్న సందర్భంగా ఈ రోజు ఇక్కడ మీ ముగ్గుల పోటీ కూడా కండక్ట్ చేసుకోవటం జరిగిందండి. చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మనం గత 10 సంవత్సరాలు ఈ రాజధాని లేక మన ఆంధ్రప్రదేశ్ ఎన్నో కష్టాలను అనుభవించింది. రాజధాని లేదు అని ఎంతో మంది అవమానించడం కూడా జరిగింది. సమైక్యాంధ్ర అంటే మన సమైక్యాంధ్ర నుంచి విడిపోయే సమయానికి మనకి రాజధాని లేదండి. రాజధాని తీసుకురావటం గురించి మన చంద్రబాబు నాయుడు గారు ఎంతో కష్టపడి అమరావతిని తీసుకురావటం జరిగింది. కానీ దాని నిర్మాణాన్ని గత వైసీపీ ప్రభుత్వంలోని ఆఫ్ చేయటం జరిగింది. రాజధాని లేని రాష్ట్రంగా మన ఆంధ్రప్రదేశ్ చాలా అవమానాలు ఎదుర్కొన్నాము. దాని గురించి 1000 ఎకరాలు ఇచ్చిన అమరావతి రైతులు వాళ్ళు ఎంతో ఆనందంగా మన ఆంధ్రప్రదేశ్ కి, అదే విధంగా రాబోయే తరానికి మంచి జరుగుతుంది అని స్వచ్ఛందంగా వచ్చి భూములు ఇవ్వటం జరిగిందండి. కానీ వాళ్ళని లాఠీ చార్జీలతోటి, అదే విధంగా ఎన్నో అవమానాలు, మహిళా రైతుల్ని కూడా చాలా దుర్భాషలాడిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం. అలాంటి దగ్గర నుంచి ఈ రోజు మనం చూసుకున్నట్లయితే ఎంత ఆనందంగా ఉందంటే
పార్లమెంట్ ప్రకాశం జిల్లా సింగరాయకొండ జాతీయ రహదారిపై ఓకారు డివైడర్ ను ఢీకొని బోల్తాపడి మంటల్లో పూర్తిగా దగ్ధమైంది. శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి తన భార్య, 2 పిల్లలు, తల్లితో కలిసి నెల్లూరు నుండి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో మంటలను అదుపు చేశారు. హైవే పోలీసులు గాయపడిన క్షతగాత్రులను 108 సహాయంతో ఒంగోలు రిమ్స్ కి తరలించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. వాసవి క్లబ్ ద్వారా పేదలకు సేవా కార్యక్రమాలను అమలు చేయాల్సిన అవసరం ప్రతి సభ్యునిపైన ఉంది అని క్లబ్ విశాఖ జిల్లా గవర్నర్ వంకాయిల సాయి నిర్మల పిలుపునిచ్చారు. విశాఖ జిల్లా పెందుర్తి మండలం సుజాత నగర్ కాలనీలో క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షులు గ్రంథి శ్రీరామ్మూర్తి ఆధ్వర్యంలో సభ్యుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పేద విద్యార్థులకు అండగా ఉంటూ అన్ని విధాలా చేయూత అందిస్తున్నారు. విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇచ్చి ప్రోత్సహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు కాళీప్రసాద్, కార్యదర్శి రామకృష్ణ, కోశాధికారి వెంకటలక్ష్మి సభ్యులు పాల్గొన్నారు. శోభయాత్రలో మీ క్లబ్ నుంచి ఎవరు రావట్లేదండి. డోర్ అయిపోయింది కానీ 2 అవర్స్ ఈవినింగ్ 6 నుంచి 6 కదండి. కరెక్ట్గా 5 పాటు పక్కన అయిపోతుంది. ఒక శోభయాత్ర రావడానికి ట్రై చేయండి. ప్రతి శోభయాత్రలో నాకు ఒక ఆవిడ ఇక్కడ ఈ ఏరియాలో ఆవిడ ఫోన్ చేసి అడిగారు అనమాట. నేను సుజగనగర్లో ఉంటానంటే శోభయాత్రకు వచ్చినప్పుడు ఆ ఏరియా క్లబ్ ఏదైనా ఉంటే నేను ఇక్కడ వాకింగ్ క్లబ్ నెంబరే కాదు తీసుకున్నాను. ముందు నోట్ చేసుకుని ఇస్తాను మేడం. ప్రతి శోభయాత్రలో ఒక ఖచ్చితంగా ఎందుకు జాయిన్ అవుతారండి అమ్మవారి దర్శించుకోండి. అంటే ఈ మనకు ఏదో చిన్న ప్రయత్నం అలాగే వీళ్ళు ఉమెన్స్ డే కండక్ట్ చేయమన్నారు. వీళ్ళు కండక్ట్ చేశారు అని చెప్పారు. ప్రతిదీ కూడా లేడీస్కి చెప్తున్నమాట. మనుషుల్ని వెళ్ళి గ్రీట్ చేయమని, మనుషులకి ఏదైనా లోటుపాట్లు ఉంటే వెళ్ళి రంగాలు ఉన్నత స్థాయిలో మనుషులు ఎవరైనా ఉన్నారనుకోండి వాళ్ళు గ్రీట్ చేయడం, వాళ్ళు క్రెడిట్ చేయడం అన్నీ కూడా మహిళలకే వాళ్ళు ప్రాధాన్యత ఇస్తారు. అలాగే వాళ్ళకి ఏమైనా టాలెంట్ మీ క్లబ్ గురించి అందరూ చెప్పినట్టే ఎక్కడ కూడా సిస్టమేటిక్ ప్రతిదీ కూడా ఒక ఫైల్ తక్కువని మీ క్లబ్ నుంచి ఒక గవర్నర్ రావాలని తక్కువని మీరు అనుకున్న క్లబ్ అడ్మినిస్ట్రేషన్ వైపులో చాలా ప్రతిదీ కూడా మోర్ స్ట్రిక్ట్ మీద ఉంటాయి. పడుకొని లేపితే మీ క్లబ్ నుంచి ఎంతమంది కేసులు చెప్పలమ్మా మంచి అంటే ఎన్నమ్మా అంటే వెంటనే చెప్పగలం. అంటే అంత బాగా మీ అందరికీ తెలిసేలాగా మీరు క్లబ్లోని ప్రతిదీ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనేది మీ క్లబ్కే అది చాలా సాధ్యం అండి. అంటే పెద్దవాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాలి అనేది ఏదైనా కూడా అంటే సిస్టమేటిక్ ఒక పెద్దవాళ్ళ క్లబ్ రిటైర్డ్ పర్సన్స్ దగ్గర వాళ్ళన్నీ అనుభవజ్ఞులు ఉన్న క్లబ్ ఏదంటే ఖచ్చితంగా సుజాత నగర్ అని చెప్పాలి. అడ్మినిస్ట్రేషన్ వైపు ఎప్పుడు కూడా టాప్ ఏదంటే అక్కడ ఎప్పుడు నచ్చుతున్న క్లబ్ కండి. ఒకటి ఏంటంటే ఒక 2 గంటల ముందే మీరు ప్రతిదీ కూడా ప్రిపేర్డ్గా ఉంటారు. సో మీ అందరి అభిమానంతో నన్ను గవర్నర్ చేసినందుకు మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుసుకుంటాను. అలాగే ఫస్ట్ జెంటిల్మెన్ నాతో కూడా ఇవాళ వచ్చిన మా వారికి కూడా నేను నా కృతజ్ఞతలు తెలుపుకుంటాను. ఆయన సహకారం లేకపోతే ఏది కూడా జరగదు. సో ఇలాగ మనందరూ ఒక బాండ్ పేద వర్గాలకు ఇచ్చిన ఇళ్ల పట్టాల భూముల్ని లాక్కొని అన్యులకు దారాదత్తం చేయాలని చూస్తే ఊరుకునేదే లేదని, అంతగా వారిపై మోజు ఉంటే వేరే చోట భూములు కొనుగోలు చేసి ఇచ్చుకోవాలి అని వైఎస్ఆర్సీపీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ పిఎస్సీ సభ్యురాలు వంగ గీత విశ్వనాథ్ కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. గత వైసీపీ ప్రభుత్వంలో పిఠాపురంలో పేదలకు ఇచ్చిన ఇళ్ల పట్టాల భూముల్లో రాష్ట్ర ప్రభుత్వం అన్యులకు దారాదత్తాన్ని చేస్తున్న చర్యలను వెంటనే నిలిపివేయాలి అని డిమాండ్ చేశారు. పార్టీ నాయకులతో కలిసి ఇళ్ల పట్టాదారులతో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. పట్టణంలోని కాకినాడ రోడ్లో గల ఇళ్ల పట్టాలు ఇచ్చిన మసీదు మాన్యం వద్ద పట్టాలతో నిరసన తెలిపారు. అక్కడి నుండి నినాదాలు చేస్తూ భారీ ర్యాలీగా పాడ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ జరుగుతున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో పాడ పీడీ డాక్టర్ ఎన్వి శివరాం ప్రసాద్ కు పట్టాదారులతో కలిసి వంగ గీత వినతి పత్రం అందించారు. పిఠాపురం నియోజకవర్గంలో ఒక పిడుగు లాంటి చర్య ఇప్పుడు నడుస్తూ ఉంది. ఎవరైతే పేద వర్గాలు ఉన్నారో గత ప్రభుత్వంలో జగనన్న కాలనీల్లో పేదలందరికీ ఇళ్లు ఇవ్వాలని, మహిళలందరికీ కూడా
భరోసా కల్పించాలి, అండగా ఉండాలని చెప్పి ఇండిపెండెంట్ గా ఇల్లు కట్టుకోవాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి కూడా మహిళల పేరున పట్టాలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా పిఠాపురంలో ఆల్రెడీ ప్రభుత్వం దగ్గర ఉన్న మసీదు మాన్యం పేరుతో ఉన్న 5 ఎకరాల భూమిలో సుమారు 250 మందికి పట్టాలు ఇస్తే ఇవి ఇంకా నియోజకవర్గంలో టౌన్ లో ఉన్న వారికి, గ్రామాల్లో ఉన్న వారికి సరిపోదని జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ఒక మంచి ఆలోచన చేసి 60 ఎకరాల భూమిని ఎకరం 60 లక్షల రూపాయలతో ఆ భూమిని కొనుగోలు చేసి పట్టాదారులందరికీ ఇవ్వటం జరిగింది. దురదృష్టం ఏంటంటే ఈ 2 సంవత్సరాల్లో ఆ స్థలాలకి, ఆ కాలనీస్ మౌలిక సదుపాయాలు కల్పించకపోగా, ఏ విధమైన చర్యలు తీసుకోకపోగా, హౌసింగ్ నిర్మాణానికి శాంక్షన్లు ఇవ్వకపోగా, ఇప్పుడు ఆ పట్టాలలో స్కూల్ కి, కాలేజీలకి వేరే వ్యక్తులకి దారాదత్తం చేయడానికి ప్రొసీడింగ్స్ ఇవ్వటం అనేది అత్యంత దురదృష్టకరం. ఈ పట్టాదారులందరూ కూడా ఆందోళన చెందుతున్నారు. ఆ కుటుంబాలన్నీ కూడా రోడ్డున పడ్డాయి. ఆ కుటుంబాలన్నీ కూడా తీవ్రమైన దిగ్భ్రాంతి చెందారు. ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు పట్టా చేత పట్టుకుని నా భూమి నాకు లేదా, నా పట్టా నాకు లేదా అని చెప్పి తీవ్రమైన ఆందోళనలో ఉన్నారు. అందుచేతనే బాధితుల పక్షాన వారితో అన్ని విషయాలు మాట్లాడి మా దృష్టికి తీసుకొచ్చిన తర్వాత 5 వార్డుల్లో ఉన్న స్థానిక నాయకులందరూ మా దృష్టికి తీసుకొస్తే లబ్ధిదారులతో మాట్లాడి విశాఖ నగరానికి చెందిన విశ్రాంత ఆదాయ పన్నుల శాఖాధికారి వనవాసి కళ్యాణాశ్రమం సంస్థ పూర్వ కోశాధికారి మత్స్య సుబ్రహ్మణ్య దంపతులు ఆదివారం అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు సమీపంలో పెదబైలు మండలం మచ్చిపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన ఆలయంలో రామ పరివారం పేరుతో ఆంజనేయ సమేత సీతారామ లక్ష్మణ విగ్రహాల ప్రతిష్ఠ చేసి తొలి పూజ చేశారు. పురోహితులు తుమ్మరాడ కామేశ్వరరావు మంత్ర పఠనంతో వైభవోపేతంగా విగ్రహ ప్రతిష్ఠ ఉత్సవం నిర్వహించారు. కాగా ఈ రామ పరివారం విగ్రహాలను న్యూఢిల్లీకి చెందిన సత్యవోలు శ్రీనివాసరావు, అనంతలక్ష్మి దంపతులు వితరణ చేయడమే కాకుండా పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముత్యా సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఇది తాను చేస్తున్న 49వ విగ్రహ ప్రతిష్ఠ అని, ఈ సదావకాశాన్ని కల్పించిన వనవాసి కళ్యాణాశ్రమం సంస్థకు, గ్రామస్తులకు కూడా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వనవాసి ప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్నాను ఢిల్లీలో. ఆంధ్ర వనవాసి ఆశ్రమం వాళ్ళ సౌజన్యంతో ఇవాళ మా ఫాదర్ అయిన శ్రీరామమూర్తి గారు, అన్నపూర్ణ దంపతుల జ్ఞాపకార్థం ఇక్కడ మచ్చిపల్లి గ్రామంలో ఇవాళ విగ్రహ ప్రతిష్ఠ చేయడం జరిగింది. మా అందరికీ ఎంతో చాలా వైభవంగా జరిగింది ఈ పండుగ. గ్రామస్తులందరూ దాంట్లో ఇవాళ పార్టిసిపేట్ చేశారు. ఈవిడ మా శ్రీమతి. చాలా ఆనందంగా ఉంది ఈ దీనిలో భాగం పంచుకున్నందుకు. అందరికీ ధన్యవాదాలు. నా పేరు ముత్య సుబ్రహ్మణ్యం. వార్తలోని ముఖ్యాంశాలు. పల్నాడు జిల్లా నర్సరావుపేట 2 టౌన్ పరిధిలో పలువురు క్రికెట్ బుకీలను అరెస్ట్ చేసిన పోలీసులు బుకీల నుండి 4,58,000 నగదు, సెల్ ఫోన్, ల్యాప్టాప్స్, ట్యాబ్ స్వాధీనం చేసుకున్నట్లు ఇన్ఛార్జ్ డిఎస్పీ హనుమంతరావు వెల్లడి. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం సారంగపల్లి అగ్రహారం గ్రామ సమీపంలోని చెరువులో పడి 2 యువకులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గురజాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. రాజమహేంద్రవరంలో మే 30 నుండి జూన్ 1 వరకు ఇంటర్నేషనల్ డ్రాగన్ బోట్ లీగ్ 2026 నిర్వహణ. ఈ ఈవెంట్ నగరానికి అంతర్జాతీయ గుర్తింపు తెస్తుంది అన్న ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి. వార్తలందరితో సమాప్తం. తిరిగి రేపు ప్రసారమయ్యే బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.